హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాజకీయాల్లో బీసీలు కింగ్ మేకర్లు కాబోతున్నారా? రానున్న రోజుల్లో బీసీలదే న్యాయకత్వమా? బీసీ నినాదంతో పార్టీలు చేస్తున్న జపానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? ఇవి ప్రస్తుత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఇందుకు కారణం ఇటీవల తీన్మార్ మల్లన్న చేసిన ప్రకటనలే. తాను బీసీల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల చుట్టే రాజకీయాలు కొనసాగుతుంటాయి. అలాంటి పార్టీలపై కూడా తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రెడ్డి, వెలమ వర్గాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. బీసీల ఓట్లతో గెలుస్తారు, కానీ పదవులు మాత్రం ఇతర వర్గాలకే ఇస్తారనే వ్యాఖ్య బీసీ వర్గాల్లో సానుభూతిని కలిగించే అవకాశం ఉంది. బీసీల ఆత్మగౌరవ జెండా ఎగరవేయాల్సిన సమయం వచ్చిందంటూ మల్లన్న కొత్త పార్టీ లక్ష్యాన్ని స్పష్టంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, మున్సిపల్ చైర్మన్లు వంటి కీలక పదవుల్లో బీసీలు ఉండాలనే లక్ష్యంతోనే ఈ పార్టీ నిర్మాణానికి పునాది వేశారు. మన టికెట్లు మనమే ఇచ్చుకుని మన పదవులు మనమే పంచుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇప్పటి వరకు అన్ని పార్టీల్లో బీసీలకు మాత్రమే సముచిత ప్రాధాన్యం లేదని, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. తీన్మార్ మల్లన్న ప్రకటించిన ఈ కొత్త పార్టీ బీసీల రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచే దిశగా ఓ ప్రయత్నం. మరి ఇది కేవలం ఎన్నికల ముందు ఒక ప్రయోగంగా ముగుస్తుందా, లేక వాస్తవికంగా బీసీల అక్షరాస్యత, రాజకీయ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే శక్తిగా మారుతుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.